నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి పిల్లలు ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారు కదా? క్షేమకరంగా మీ కుటుంబాలు నడిపించబడుతున్నాయని, అలాగే మీ చేతి వృత్తులను దేవుడు దినదినాభివృద్ధిని కలుగు చేస్తున్నాడని, ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధి చేసినట్లుగా మిమ్మల్ని మీ కుటుంబాలను క్రమక్రమంగా అభివృద్ధి పరచాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మరి మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అది? ఆగస్టు 15 మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినముగా ఈరోజు భారతదేశం అంతటా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా చక్కగా జరుపుకుంటారు ప్రతి చోట. ఈరోజు మరి నిజంగా ఆ రోజు ఎంతోమంది మరి ముందుండి మహానుభావులు నిస్వార్థముతో వారు పోరాడి బ్రిటిషు యొక్క చెరలో నుండి మన భారతదేశానికి విడుదల వచ్చింది, స్వతంత్రము మనం పొందుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా మన ఫ్లాగ్ గురించి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జెండాలు 3 రంగులు ఉంటాయి. ఆకుపచ్చ, అలాగే తెలుపు, అలాగే ఆరెంజ్ కలర్, 3 రకాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక కోణాల్లో మనము ఆలోచించినట్లయితే ఏమైనా నేర్చుకునే పాఠాలు ఉన్నాయా? ఆ రంగుల ద్వారా ఏమైనా నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మొదటిగా ఆకుపచ్చ. ఆకుపచ్చ అనేది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ఆశీర్వాదకరపు జీవితానికి, ఒక సంతోషకరమైన ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నా. పచ్చని ఒలివ మొక్కలు అంటే ఫలభరితమైనగా, ఆశీర్వాదకరంగా, ఆశించదగిన దానిగా, లేకపోతే సంతోషాన్ని పుట్టించే విధముగా ఉంది అన్నది. అవును ప్రియ బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో మనం ఎప్పుడు ఫలభరితంగా ఉండాలి. ఎస్, ఫలాలు లేని చెట్టుగా ఎంతకాలమైనా అంజూరు పండు దగ్గరికి వెళ్తే ఆకలేసి ఒక పండు కూడా దొరకలేనట్టుగా, సంఘములో ఫలభరితం లేనట్టుగా, క్రైస్తవ జీవితంలో ఫలభరితం లేనట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉండకూడదండి. మందిరంలో ఫలభరితంగా ఉండాలి, కుటుంబంలో ఫలభరితంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా ఉండాలి. నేనైతే పచ్చని ఒలివ మొక్కల వలె దేవుని మందిరంలో, నిజమే పచ్చని ఒలివ చెట్టు వలె మనం దేవుని మందిరాల్లో ఉండేది. మనము మన కుటుంబం వాళ్ళు పచ్చతనంలాగా ఎప్పుడు ఫలభరితంగా ఆత్మీయ జీవితంలో గొడ్రాళ్ళుగా, లేకపోతే నిరసించిపోయిన వారంగా, పోగొట్టుకున్న వరకు ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోయిన వారంగా మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి. ఇంకా రెండవది తెలుపు. తెలుపు సర్వసాధారణంగా అందరికీ తెలిసింది పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధతో పాటు నీతికి కూడా సాదృశ్యం తెలుపు. అవును ప్రియ బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో సంఘములో నీతి ఉండాలి. ఎప్పుడు కూడా నీతి కలిగిన వారిగా బ్రతకాలి, నీతి కలిగి మనం జీవించాలి. అలా నీతి కలిగి బ్రతికితే వాక్యం చెప్తుంది, నీతిమంతుల పిల్లలు ఎన్నడూ భిక్షమెత్తట నేను చూడలేదు. అవును, నీతి కలిగిన వారముగా, నీతినే వస్త్రముగా కలిగిన వారముగా, నీతినే జీవితంగా కలిగిన వారంగా మనం బ్రతకాలి. దేవుడు ఆశించే నీతి ఏమిటి? నీతి అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. విశ్వాసం లేకుండా, విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోకుండా ముందు సాగకూడదు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో పుట్టవలసింది విశ్వాసం. సో రెండవది విశ్వాసంతో మన బ్రతుకు వెళ్ళాలి. ఇంకా మూడవది ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. ఆరెంజ్ కలర్ ఎరుపు పసుపు 2 కలిసిన మిక్సింగ్ లాగా ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఆరెంజ్ కలర్ ఇప్పుడు పోరాటానికి,
ఆరాధించగలరు ఎప్పుడు? ఆ శక్తికి సాదృశ్యం. ఎప్పుడూ కూడా దేవుని మందిరంలో ఆత్మీయ జీవితం కోసం పోరాడే వ్యక్తిగా, పరిశుద్ధత కోసం పోరాడే వ్యక్తిగా, విశ్వాసంలో పోరాడే వ్యక్తిగా, ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా, పోరాడే వ్యక్తిగా, ఈ లోకంలో పోరాడే వ్యక్తిగా, ప్రభు కొరకు సిద్ధపడే విషయంలో నిత్యము పోరాటం చేసే సైనికుడి వలె నువ్వు ఉండాలి. అవును, ఈ ఆత్మీయ జీవితంలో పోరాటం లేకపోతే నిలబడలేం కదండి. ఈ ఆత్మీయ జీవితంలో పోరాటం లేకపోతే ముందుకు ఎక్కడ సాగలం? పోరాటం లేని క్రైస్తవుడు సైనికుడిగా పిలువబడలేని క్రైస్తవుడు ఎందుకుండి? పోరాటం లేదంటే దాని అర్థం రాజీ పడినట్టే కదా. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి శ్రమలు ఉంటాయని వాక్యం చెప్తుంది కదా. అవును, పోరాటం అనేది విడిచిపెట్టేసేవేమో. ఒకప్పుడు పోరాటమైన పోరాడే ఆత్మీయ జీవితం, పోరాడే ప్రార్థన, పరిశుద్ధత కోసం పోరాటం, వరాల కోసం పోరాటం, ప్రభుకు సమీపస్తుడిగా అవడం కోసం పోరాటం, ప్రభువుకి దగ్గర అవడం కోసం పోరాటం ఒకప్పుడు. కానీ ఇప్పుడు పోరాటం చచ్చిపోయిందేమో, ఆ పోరాటం లేదేమో. కారణం ఎక్కడికెక్కడ రాజీ పడుతూ బ్రతుకుతున్నామో. పోరాటం పోయింది కాబట్టి రాజీతత్వం వచ్చేసింది. శరీరంతో రాజీతత్వం, లోకంతో రాజీతత్వం. అవును ప్రియపెట్టారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రాజీ పడన భక్తి, శరీరంతో రాజీ పడన భక్తి, లోకాశలతో రాజీ పడన భక్తి. పోరాటం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పోరాడి గెలవాలి, మన పరుగును తుదముట్టించాలి, గెలవాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. సో మొదటిగా దేవుడి మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి. రెండవదిగా నీతి కలిగి ఉండాలి. మూడవదిగా పోరాటం కలిగి ఎప్పుడు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేశ ప్రజలందరికీ, అధికారులకు, నాయకులకు అందరికీ కూడా నా కుటుంబం తరపున, మా సంఘం తరపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేద్దాం, దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈరోజు మా భారతదేశము స్వాతంత్రాన్ని సంపాదించిన దేశము, చెర నుండి విడిపించబడిన దేశముగా ఈ దినము మా దేశంలో, మా బ్రతుకులో, మా దేశ చరిత్రలో ఉంది నాయన. మాకు ఇచ్చారు విడుదల స్తోత్రాలు. ఎంతోమంది నాయన త్యాగమూర్తుల త్యాగఫలం, వారి పోరాటం, వారి యొక్క ఉత్సాహము, వారు నిస్వార్థమైన సేవ ఈరోజు ప్రభా మా భారతదేశము స్వతంత్రం సంపాదించడానికి కారణమైంది. అయ్యా, ఇంకా మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని ఆస్వాదించండి. అన్ని రంగాల్లో మా దేశం వృద్ధి చెందడానికి కృప దయచేయండి ఆయన. మా దేశ ప్రజలు రక్షించబడాలి. రాష్ట్ర ప్రభుత్వం కొరకు, కేంద్ర ప్రభుత్వం కొరకు, ఆయా మంత్రిత్వ శాఖలు, ఆయా మంత్రుల కొరకు, ఆయా డిపార్ట్మెంట్స్లోని అధికారులకు అందరికీ ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో పేదరికం నిర్మూలన అవ్వాలయ్యా. మా దేశంలో నిరక్షరాస్యత పోవాలయ్యా. మా దేశం అన్ని రంగాలలో కూడా ముందుండాలి, దీవించబడాలి. బ్లెస్ అవర్ నేషనల్ లార్డ్, బ్లెస్ అవర్ కంట్రీ లార్డ్, బ్లెస్ ఇండియా. ప్రభా, మా దేశాన్ని ఆస్వాదించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి నాయనా. ఉన్నతమైన శిఖరాలకి మా దేశాన్ని ఎక్కించండి ప్రభా. బలపరచండి, దీవించండి. మయం పొందండి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.